శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో 3వ అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా 31వ శ్లోకం. ఏమే మతమిదం నిత్యమను తిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః. రెండవసారి. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః. ఇక్కడ అనసూయంత, అనసూయంత అంటే అసూయ లేనటువంటి వాళ్ళే అనసూయంత. అసూయ దోషదృష్టి లేనివాడై శ్రద్ధ గలవాడై ఉండడం. అనుతిష్టంతి అంటే అనుసరించడం. ముచ్యంతే అంటే ముక్తులవ్వడం. అయితే ఇక్కడ మనకి ఏమిటి అంటే ఎటువంటి అసూయ లేకుండా తనకు నిర్దేశించబడినటువంటి విహిత కర్మలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించినటువంటి వాళ్ళు సకల కర్మల యొక్క బంధనాల నుంచి విముక్తిని పొందుతారు. అయితే ఇక్కడ ఏమిటంటే మానవుడు ఏమేమి కర్మలు చేయాలి, ఏమిటి విడిచిపెట్టాలి అంటే నిష్కామ కర్మ ఎలా చేయాలి, అలా చేస్తే కలిగే ఫలితం మనకి కర్మయోగం ద్వారానే జ్ఞానంతో కర్మబంధాల నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పబడింది. అనాసక్తంగా నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం ద్వారా కర్మల ఫలాలని పరమాత్మకి అర్చించడం ద్వారా కర్మయోగులు కూడా జ్ఞానయోగుల మాదిరిగానే కర్మబంధనాలను తొలగించుకుంటారు. అంటే ఇక్కడ సాధారణంగా మనుషులు 4 పనులు చేస్తూ ఉంటారు. ఏమిటి? తినడం, నిద్రపోవడం, మైథునం, ఇవి సుఖాన్ని అనుభవించడం, భయపడడం. అంటే ఇక్కడ ఏమిటి అంటే ఈ తినడం, విసర్జించడం, స్నానం చేయటం, నిద్రపోవటం, మైథునం, ఇవి అంటే అనుభవించడం, సుఖాన్ని అనుభవించడం, ఇవన్నీ కూడా పశుపక్షాదులు చేస్తాయి, మానవుడు చేస్తాడు. అయితే మనుషులకి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తింటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తాగుతారు. అర్ధరాత్రి దాకా వాళ్ళు తెలిసి ఉంటారు, మేలుకొని ఉంటారు. ఎప్పుడో పడుకుంటారు. ఉదయం 9 గంటలకు లేచిన వాళ్ళు కొంతమంది, 10 గంటలకు లేచిన వాళ్ళు కొంతమందికి, వాళ్ళకి తెలివి వచ్చిన 11 గంటలకు లేచిన వాళ్ళు కొంతమంది. ఈయన రాని ఎందుకంటే ఈయన మరి ఆ సంవత్సరం ఇక్కడ మనకి జంతువులు ఏమిటి చేస్తాయంటే వాటికి ఆపద వచ్చినప్పుడు మాత్రమే భయపడతాయి. మనిషికి లేనిది రాదేమో అని, ఉన్నది పోతుందేమో అనుక్షణం భయపడుతూనే ఉంటాడు. కాబట్టి మనుషులకు జంతువుల్లో కూడా పోల్చడం. అందుకని ఇక్కడ మానవులు అని పదప్రయోగం చేశారు. మానవుడు అంటే మానవత్వం కలిగినటువంటి వాడు, పద్ధతి ప్రకారం నడుచుకున్నటువంటి వాడు, మనస్సుని ఇంద్రియాలని అదుపులో ఉంచుకున్నటువంటి వాడు, విచక్షణా బుద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి వాడి గురించి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి మానవులు మే మతం ఇదం అంటే పైన చెప్పబడినటువంటి నా మతం అంటే నా అభిప్రాయాన్ని నిత్యం అనుష్ఠించినటువంటి వాడు అని అన్నారు. అంటే శ్రీకృష్ణుడు తన సొంత అభిప్రాయం అని కాదు, ఇక్కడ అందరిలోని ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నటువంటి పరమాత్మ అభిప్రాయం అని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ అభిప్రాయం వేదముల ద్వారా, శాస్త్రముల ద్వారా, గురువుల ద్వారా ప్రకటితమవుతుంది. ఇక్కడే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి అభిప్రాయం కూడాను. ఈ అభిప్రాయాన్ని ఎలా ఆచరించాలి 2 సూత్రాలు చెప్పాడు. ఒకటి, పరమాత్మ శ్రద్ధతో చేయాలి అంటే చేసే పని మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఎటువంటి సందేహాలకి అవకాశం ఇవ్వకుండా, ఆస్కారం ఇవ్వకుండా చేయమని, ఏకాగ్రతతో చేయమని. నిత్యం అంటే నిరంతరం చేయాలి. అనసూయంతో అంటే ఎటువంటి అసూయ రాగద్వేషాలు లేకుండా. అది ఇక్కడ అసూయ అంటే తాను చేసినటువంటి పనుల్లో తప్పులు వెతకడం, తాను చేస్తున్నటువంటి పని మీద నమ్మకం లేకపోవడం.
అంటే అవతల వ్యక్తి చేసినటువంటి ఇతను చేసినటువంటి పని మీద ఇతను విడిచిపెట్టి అవతల వాడు చేస్తున్న పనిలో దోషాలు ఎంచుతూ ఉండడం, వాడు ఎన్ని గంటలకు వస్తున్నాడో చూస్తూ ఉండడం, తను కార్యాలయం ఆఫీసుకి సమయానికి వచ్చినా రాకపోయినా అవతల వాళ్ళే సరిగ్గా టైంకి వస్తున్నారో లేదో అది కనిపెట్టడం, అవతల వాళ్ళలో దోషాలు ఎంచడం కోసం వీళ్ళు కాచి కూర్చుంటారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువ కళలు ఉన్నారు మనకి. ఇక్కడ తెలుసుకోవలసినటువంటి అంటే ప్రతి మానవుడు ఇటువంటి బుద్ధితో కర్మలు చేస్తూ కర్మబంధాల నుంచి విముక్త అంటే సకామ కర్మలు వికామ కర్మలు అని. సకామ కర్మలు అంటే ఇక్కడ మనకి తెల్లవారుజామున నక్షత్రం ఉంటూ ఉండగా లేచి భగవంతుడిని ధ్యానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని మనం చేయవలసినటువంటి షోడశ ఉపచారాలతో పూజ చేసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఇది సకామ కర్మలు. అంటే ధర్మబద్ధంగా నియమబద్ధంగా జీవించడం. ఇకపోతే వికామ కర్మలు అయితే ఏదైతే దోషభూయిష్టమో, ఏదైతే దోషంతో కూడుకుని ఉన్నదో, దాన్ని ఏదైతే చెయ్యకూడదో దాని అందే ఆసక్తి ఉండి దాని వైపే మనసు లగ్నం చేసి దాని పట్లే అనురక్తితో చేసినటువంటి కర్మలు వికామ కర్మలు. ఇందుకే సకామ కర్మలు వికామ కర్మలు అంటారు. ఇక్కడ సాధారణంగా ఇక్కడ మనం అంటే మానవులు అంతమందికి కూడా భగవంతుడు బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని పెట్టినప్పటికీ కూడా మానవుడి తాలూకా మనసులో ఇద్దరు ఉంటారు, ఒకడు మంచి ఒకడు చెడు. ఎప్పుడూ కూడా చెడు వికామ కర్మల వైపు చూపిస్తుంది, అంటే వికారమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. సకామ కర్మ అంటే సత్సంకల్పం, ఎప్పుడూ కూడా సారూప్యమైనటువంటి కర్మలను ఆచరించడానికి మనస్సు ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని సకామ కర్మలు అంటారు. వికామ కర్మ అంటే వికారాల పట్ల మనస్సు ఎల్లప్పుడూ ప్రలోభం చెప్పి అది పంపిస్తూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా మానవుల్లో వికామ కర్మల వైపే అది పంపిస్తూ ఉంటుంది మన వైపు. అంటే సకామ కర్మల వైపు ఎంత ప్రయత్నం చేసి వెళదాం ఉన్నప్పటికీ కూడా, ఎంత నియంత్రించుకున్నప్పటికీ కూడా ఈ వికామ కర్మలు అనేటువంటి ఈ వ్యసనం ఉన్నదే ఇది మాత్రం పట్టు లాగుతూ ఉంటుంది మన మనసులో. దాని వైపు వెళ్లకుండా దాన్ని నియంత్రించుకోవాలి. 32వ శ్లోకం చూడండి. ఏతత్ అభ్యసూయంతః, చూడండి, ఏతత్వద అభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్ధి నష్టానచేతసః. రెండవసారి, త్వేతదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ బుద్ధి విద్ధి నష్టాన్ అచేతనః. విద్ధి చూడండి, సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్ధి నష్టానచేతసః. అనుతిష్టంతి అంటే ఆచరించరు, తాన్ అచేతన అటువంటి మూర్ఖులు, సర్వజ్ఞాన విమూఢాన్ విపరీతమైనటువంటి జ్ఞానోపహతులైనటువంటి వాళ్ళగా, నష్టాన్ భ్రష్టులైనటువంటి వాళ్ళగా, విద్ధి తెలుసుకోరా. అంటే భగవంతుడు చెప్పినటువంటి శ్లోకంలో ఆధ్యాత్మ మార్గం నిష్కామకర్మ బోధించాడు, వాటిని శ్రద్ధతో ఆచరించమన్నారు. అసూయని అనుమానాలని సందేహాలని వీటిని అన్నిటినీ కూడా దగ్గరకు రానివ్వద్దు అని అంటున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఎవడైతే మనం చెప్పినటువంటి విషయాలని, మనం చెప్పినటువంటి సకామ కర్మలని ద్వేషిస్తారో, తృణీకరిస్తారో, విస్మరిస్తారో, అనుసరించరో, దాన్ని నిర్వర్తించరో, వాళ్ళు బుద్ధిహీనులు, అజ్ఞానులు, విమూఢులు, మతిలేని వాళ్ళుగా తెలుసుకుంటున్నాడు. కాబట్టి వీరికి ఆధ్యాత్మికత పట్ల విముఖత, దేవుడు, దైవం, భగవద్గీత ఇప్పుడు ఎందుకులే, దీనికి ఇంకా చాలా సమయాభావం ఉంది అని అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలో సుఖం అంటూ ఉండదు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు, అంటే ఉదర పోషణార్థం ధనం సంపాదించడానికి తగిన చదువుకుంటారు. మహాపండితులు మరికొంతమంది వేదాలు వల్లివేస్తూ పూజలు చేస్తూ అన్ని ఫలితాలను ఆశించి మాత్రమే చేస్తూ ఉంటారు. భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధ ఉండవు, చేసే పనుల మీద నిష్కామ భావన ఉండదు. ఇటువంటి వారికి ఆత్మజ్ఞానం అసలే ఉండదు. వీనినే
పరమాత్మ అజ్ఞానులు, నష్టజాతకులు, విమూఢులు అని అన్నాడు. అంటే మనం ప్రత్యక్షంగా చెప్పాలి అంటే అనుకూలంగా చెప్పినట్లయితే కర్మలని భక్తి శ్రద్ధలతో నిష్కామంగా ఆచరించాలి. అసూయ ద్వేషాలని విడిచిపెట్టి భగవంతుడిపై మనసు లగ్నం చేసి పరమాత్మ యందే మనసు లగ్నం చేసి చెయ్యాలి అని. మరికొంచెం 33వ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియార్థే, చూడండి, ఇంద్రియస్యేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తా యస్య పరిసంధినౌ. చూడండి, సదృశం చేష్టతే సస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. అంటే ఎవడు ఎంతటి చదువు చదివినా, ఎంతటి జ్ఞానం సంపాదించినా వాడు తన ప్రకృతి సహజమైనటువంటి గుణాలకు అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. మానవులే కాదు, సకల ప్రాణులు కూడా ప్రకృతి నియమాలని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు మానవుడికి సహజ గుణాలు నిగ్రహించడం వలన ప్రకృతి స్వభావాలకి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ఏమీ చెయ్యలేడు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో జ్ఞానవానపి అంటే మానవులు వాళ్ళ శక్తి సామర్థ్యాలను అనుసరించి, తెలివితేటలను అనుసరించి విద్యాభ్యాసం చేస్తారు. పెద్ద పెద్ద డిగ్రీలు, పట్టాలు, గొప్ప గొప్ప విద్యావేత్తలు, జ్ఞానులు అనిపించుకుంటూ ఉంటారు. ఇక్కడ లౌకిక విద్యలు అంటే ధన సంపాదనకి పనికి వచ్చే విద్యలని సాధన చేసి, అభ్యసనం చేసి వాటిలో నిష్ణాతులు అనిపించుకున్న వారే జ్ఞానులు అని అర్థం కాదు. ఎంతటి పండితుడైనా, ఎన్ని చదువులు చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా కర్మల విషయాలకు వచ్చేటప్పటికి ప్రకృతి సహజంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే గత జన్మల కర్మల వాసనా ఫలితం వలన వాటి దుస్సంస్కారాలని విడిచిపెట్టరు. బాగా చదువుకుని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు స్త్రీలోలుగా ఉండటం, ఏమీ చదువుకోనివాడు కటిక పేదవాడు నీతిమంతుడుగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి అందరూ వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలను బట్టి, ప్రకృతి స్వభావాలను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ప్రకృతి లక్షణాల స్వభావాలను నిగ్రహించడం అంటే అణిచిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ కారణం చేత నీ ప్రకృతి సహజ లక్షణమైనటువంటి క్షేత్రాన్ని అణిచిపెట్టి నీకు పెట్టడం మనకి సాధ్యం కానప్పటికీ ఎవడైతే ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ మీద దృష్టి పెడతాడో, నామాన్ని నాలుక యందు విడిచిపెట్టకుండా భగవంతుడి పాదాల యందు లగ్నం చేసి ఎవడైతే ఉంటాడో వాళ్ళకి ఈ కోరికలు, కామం అనేటువంటి ఘోరమైనటువంటి ఈ కోరిక కొంచెం నియంత్రణలోకి వస్తుంది. అంటే ఒక రకంగా ఈ శ్లోకం మనోవిజ్ఞాన శాస్త్రానికి, అంటే మన మనస్సుకి సంబంధించినటువంటి ఇదిగా చెప్పుకోవాలి. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రాథమికమైనటువంటి తత్వం ఉంటుంది. అది సత్వరజస్తమో గుణాలకి మిశ్రమమై ఉంటుంది. ఈ ప్రతి జీవి దేనికి లోబడి ప్రవర్తించాలి. అది ప్రకృతి ధర్మం, దాన్ని ఎవరూ మార్చలేరు. అది మానవుడు సహజ లక్షణాలను అనుసరించి ప్రవర్తిస్తే అతని జీవితం తృప్తిగా నడుస్తుంది. ఆ దిశగానే పూర్వజన్మ సంస్కారాలు కూడా నడుస్తాయి. కానీ ఎవరైనా సహజ లక్షణాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అతని జీవితంలో ఏదో ఆ వెలితి అతని అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే అన్నాం, మనం మొదటే చెప్పుకున్నాం, సకామ కర్మలో వికామ కర్మలో అని. మనస్సులో ఇద్దరు ఉంటారు, ఒకటి మంచి, ఒకటి చెడు. ఒకటి మంచి మనసు, రెండు చెడ్డ మనసు. చెడ్డ మనసు ఎల్లప్పుడూ కూడా వికామ కర్మలపై వికారాల వైపే అది మనిషిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. సకామ కర్మలు అంటే తెల్లవారుజామున లెగుద్దాం అనే సమయానికి వికామ కర్మ ఏమిటి చేస్తుంది, దానిపై దాడి చేస్తుంది. ఇప్పటి నుంచి అక్కడే పడుకో అంటుంది. ఇప్పుడు లేచిపోయి ఏమిటి చేస్తావు, పడుకో అనేసి చిన్న బద్ధకం మొదలవుతుంది. ఆ బద్ధకం తెల్లవారుజామున ప్రతిరోజు లేచి నక్షత్రం ఉంటూ ఉండగా చేయవలసినటువంటి కర్మ, సకామ కర్మ సూర్యోదయం అవ్వగానే అప్పటికి కాస్త మొత్తం పూర్తి అయిపోతుంది. అప్పుడు అనుకుంటాడు పొరపాటు చేశానని, మనసులో పశ్చాత్తాపం పడతాడు. పడినప్పటికీ ఇవాటికి సర్దుకుపోదాం. ఇదే ఏమిటి చేస్తుంది, ఈ వికామ కర్మ అనే దుష్ట సంస్కారం అనేటువంటి ఈ చెడ్డ మనసు ఏమిటి చేస్తుంది, తన ఆధీనంలోకి తీసుకొచ్చి దాన్ని అలవాటుగా మార్చుకుంటుంది. చూడండి, ఎంతటి తెల్లవారుజాము లేచి
నక్షత్రం ఉంటూ ఉండగా స్నానం చేసి ఎంతటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక వ్యక్తి తాలూకా సంస్కారాన్ని ఈ వికామకర్మ అనేటువంటి చెడ్డ మనసు మన మనసులో దూరి దాన్ని అణిచిపెట్టి దాని స్వాధీనంలోకి లాక్కుంటుంది. అందుకే మన మనస్సే ప్రధానమైనది. దాన్ని మనం ఎల్లప్పుడూ కూడా నియంత్రణలో పెట్టుకోవాలి. 34వ శ్లోకం. ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వసమా గచ్చేత్ యస్యౌ పరిసంధినై. రెండోసారి ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వసమా గచ్చేత్తౌ యస్య పరిసంధినై. అంటే ఇంద్రియాలు గుర్రాల్లాంటివి. అవి వాటిని మనం వశమందు ఉంచుకోకపోతే పరిగెడుతూ ఉంటాయి. ఇవి ఎలాంటివంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు సంబంధించి రాగద్వేషాలు ఉంటాయి. ఇవి నా ఇష్టం, ఇది నా ఇష్టం లేదు అని రాగద్వేషాలకు లోపడితే ఈ బంధనాలు తప్పవు. మానవుడు రాగద్వేషాలకు లోను కాకూడదు. ఎందుకంటే రాగద్వేషాలు మానవుడికి బద్ధశత్రువులు. ఇవి 35వ శ్లోకం. 35వ శ్లోకం ఏమిటి? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనిష్ఠితాత్. పరధర్మాత్ స్వనిష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. రెండోసారి శ్రేయాన్ స్వధర్మో నిగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. అంటే ఇక్కడ స్వధర్మం పరధర్మం అని ఉన్నాయి. పరధర్మం స్వధర్మం అంటే ఇక్కడ మళ్ళీ మొదటకే వచ్చాం. పరధర్మం అంటే వికామకర్మ, స్వధర్మం అంటే సకామకర్మ. ఎల్లప్పుడూ కూడా సకల కర్మలని ఎప్పుడూ కూడా మనం సాత్విక భావంతో మనం ఎల్లప్పుడూ కూడా ధర్మబద్ధంగా నియమబద్ధంగా ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అది సకామకర్మ, అది స్వధర్మం. పరధర్మం అంటే వికారాలకు లోను కావడం. దీన్ని ఇంతకు మంచి విడమరిచి మనం చెప్పుకోని అవసరం లేదు. నిధనం అంటే మరణం, శ్రేయ అంటే శ్రేయస్కరం, పరధర్మ అంటే ఇతరుల ధర్మం, భయావహ అంటే భయాన్ని ఇచ్చినటువంటిది. మనం ఈ శ్లోకంలో అంతకు మించి చెప్పవలసిన అవసరం లేదు. అంటే స్వధర్మం పరధర్మం గురించి అంటే అర్జునుడు స్వధర్మం యుద్ధం చేయడం, పరధర్మం అంటే సన్యాసించడం, భిక్షాటనతో జీవించడం. వీటి రెండింటి మధ్య తేడా చక్కగా వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడి పరంగా చెప్పాలంటే అర్జునుడు క్షత్రియుడు, అతని స్వధర్మం యుద్ధం చేయడం, రాజ్యపాలన చేయడం, ప్రజలను రక్షించడం. పరధర్మం అంటే యుద్ధం నుంచి పారిపోవడం, సన్యాసం స్వీకరించడం, భిక్షాటన చేయడం. ప్రస్తుతానికి యుద్ధం నుంచి పారిపోవడం బాగా ఉంటుంది అనిపించినా తరువాత అందరూ వీడి పిడికివాడని హేళన చేసి గేలి చేయిస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. అందుకే స్వధర్మాచరణే మంచిదని శ్రీకృష్ణుడి తాలూకా అభిప్రాయం. అంటే ఇక్కడ ఏమిటంటే ప్రపంచంలో దొరికినటువంటి ప్రతి వస్తువు ఏమిటి చేస్తుందంటే మాయలో వేసేస్తూ ఉంటుంది మనల్ని. ఆ మాయ నుంచి బయటపడాలంటే దానికి మార్గాలు ఏమిటి అంటే వాటిని నియంత్రించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సత్సంగం అని ఉంది, భగవతారాధన, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. ఇలాగే ఆత్మచింతన కొనసాగిస్తూ ఉంటే మరణ సమయంలో కూడా ఇదే చింతనతో దేహాన్ని విడిచిపెట్టి మరొక పుణ్యదేహాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల్లోనూ లౌకిక విషయాల్లో మునిగి తేలుతూ ఉంటే మరణ సమయంలో కూడా ఆ ప్రాపంచిక విషయాలు విడిచిపెట్టకుండా వాటి గురించి ఆలోచిస్తూ ఆవేదన చెందుతూ మళ్ళీ ఇంకో జన్మ ఎత్తవలసి వస్తుంది. ఆ చింతనలు ఈ సంస్కారాలు విడిచిపెట్టకుండా ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి దేహాన్నే మళ్ళీ మనం ఎత్తవలసి వస్తుంది. పరధర్మమైనటువంటి ప్రాపంచిక విషయాల మీద మనస్సు నిలపకుండా స్వధర్మమైనటువంటి ఆత్మచింతన మీద మనసు నిలపమని శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. అదే ఓం నమో భగవతే వాసుదేవాయ. అందుకే అంటారు నారాయణ 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 అని. నారాయణ అని ఆ నారాయణ అనే నామశబ్దాన్ని ఎల్లప్పుడూ ఎవడైతే పఠిస్తూ ఉంటాడో వాడికి ఎల్లప్పుడూ కూడా భగవంతుడు బాసటగా నిలబడతాడు. అది
ఇక్కడ ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల స్వధర్మం అంటే పాఠశాలకి, కళాశాలలకి, విశ్వవిద్యాలయాలకి వెళ్ళి చదువుకోవడం. ఇది కొంచెం కష్టమైనటువంటి పని. పరధర్మం అంటే స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు వీటన్నిటినీ కూడా విడిచిపెట్టి ఎగ్గొట్టి స్నేహితులతో వెళ్ళడం, సిగరెట్లు తాగడం, మందు కొట్టడం, సినిమాలకు వెళ్ళడం, అమ్మాయిలు నేర్పించడం, ప్రేమలో పడడం, ఇవన్నీ కూడా సులభం. ఇది పరధర్మం అని అంటారు. స్వధర్మం ఆచరిస్తే మంచి మార్కులతో పాస్ అవుతాడు, మంచి ఉద్యోగం వస్తుంది, సుఖంగా జీవిస్తాడు. తాత్కాలికంగా పరధర్మం ఆనందం కలిగించే అయినప్పటికీ కూడా చిట్ట చివరికి జీవితంలో నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ముప్పై 56వ శ్లోకం. అదక్కేన ప్రయుక్తో అయం పాపం చరతి పురుష అనిచ్ఛన్నపి వార్షేయ బలాదివ నియోజిత. చూడండి, అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అదక్కేన ప్రయుక్తో అయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అంటే వార్ష్ణేయ అంటే కృష్ణ, అవిచ్ఛిన్న అంటే ఇష్టపడక ఉన్నప్పటికీ బలవంతంగా బలాత్కారం చేయడం, నియోజిత అంటే చేయబడినట్లుగా, ప్రయుక్త ఎవరి చేత ప్రేరేపితుడై పాపాలను ఆచరిస్తున్నాడు. కానీ ఎవడు కావాలని పాపాలు చెడ్డ పనులు చేయడుకు. మరి ప్రతిరోజు మానవుడు ఏదో ఒక చెడ్డ పని చేస్తూనే ఉంటాడు. దీనికి కారణం ఏమిటి అంటే ఏ శక్తి మానవుడి చేత చెడ్డ పనులు, దుర్మార్గాలు చేయిస్తూ ఉంది అని అడిగాడు అర్జునుడు. మనలో చాలామంది ఉంటారు. ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. కోపం అన్ని అనర్థాలకి మూలం అని అందరికీ తెలుసు. కానీ కోపం అనరాని మాటలు అంటూ ఉంటారు, తర్వాత బాధపడుతూ ఉంటాం. వీటన్నిటికీ కోపం అన్నీ తెలుసు మనకి. సిగరెట్ మీద రాసి ఉంటుంది స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, కానీ సిగరెట్ తాగడం మానటం లేదు. మందు, ఆల్కహాల్ సేవించడం శరీరానికి అనారోగ్యం అని తెలుసు, కానీ దాన్ని ఎవడూ విడిచిపెట్టడు. తర్వాత మనం జంక్ ఫుడ్లు తినడం వల్ల శరీరానికి అనారోగ్యం అని తెలుసు, కానీ అది ఎవరు విడిచిపెట్టరు. ఇలాగా వీటన్నిటి సంగతి తెలుసు, కానీ ఎవరు మనస్సు దాన్ని నియంత్రించదు. అలాగే ఇక్కడ కూడా మనకేమిటంటే ఇక్కడ లంచం తీసుకోవడం తప్పు, కానీ లంచగొండి అవతారాలు విపరీతంగా ఉన్నాయి. ఇలాగా చాలామంది తప్పు అని తెలిసినప్పటికీ కూడా తప్పును చేయడానికి వెనకాడకుండా కొంతమంది చేస్తూ ఉంటారు. 37వ శ్లోకం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ నిర్దేశినమిహ వైరిణం. చూడండి, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ నిర్దేన్యమిహ వైరిణం. అంటే ఇక్కడ మహాసన ఎంత తిన్నా, మహాపాప్మ చాలా పాపిష్టిది, వైరిణం శత్రువుగా, విద్ధి అంటే ఎరుగుతుంది. అంటే ఎవరో చెప్పినట్టు అందరూ పాపాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? దానికి మూలం రజోగుణం వల్ల పుట్టినటువంటి కోరికలు. అవి తీరకపోతే వచ్చే కోపం. ఈ కోరికలు ఎంత అనుభవించినా వాటి ఆకలి దాహం తీరదు. ఇంకా కావాలి అనేసి కోరికలకు తృప్తి ఉండదు. ఈ కామము, క్రోధము మానవుడికి ప్రబల శత్రువులు. అన్ని అనర్థాలకి ఇదే మూలం అని శ్రీకృష్ణుడు అన్నాడు. అంటే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. హ్యూమన్ వాంట్స్ ఆర్ మానవుడి తాలూకా హృదయం కోరికల పుట్ట. కోరిక, కొరత ఈ రెండిటితోనే తయారవుతుంది మనసు. మొట్టమొదట కోరిక. ఆ కోరిక పూర్తి అయిపోగానే మళ్ళీ కొరత దాడి చేస్తుంది. ఉదాహరణకి బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది. బ్లాక్ అండ్ వైట్ టీవీ అయిపోగానే కలర్ టీవీ వస్తుంది. కలర్ టీవీ అయిపోగానే ఎల్ఈడి వస్తుంది. ఈ ఎల్ఈడి అయిపోగానే హోమ్ థియేటర్ వస్తుంది. ఇలాగ ఏమిటి చేస్తుందంటే కోరిక, కొరత ఈ రెండూ కూడా మనసులో ఉంటూ ఉంటాయి. కోరిక, కొరతలు ఈ రెండూ కూడా మానవుడిని విపరీతంగా ప్రేరేపిస్తూ ఉంటాయి. కోరిక, కొరత, బండిల్ ఆఫ్ డిజైర్స్. మ్యాన్ హ్యాజ్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్. అంటే ఒకటి కాదు, రెండు కాదు, కోరికల అనంతం. హృదయం కోరికల పుట్ట.
వీటిని మనం న్యాయబద్ధంగా మన తాలూకు ఆర్థిక అవసరాలు ఎంతవరకు మాత్రమో అవసరమో అంతవరకు మాత్రమే వాటిని వినియోగించుకోవాలి. వాటిని మిడిచిపెట్టి మనం ఇంకా పైకి వెళతామంటే మానవుడి తాలూకా జీవితం చాలా ఇబ్బందుల్లో పడవలసి వస్తుంది. ఇది ఇక్కడ తెలుసుకోవలసినటువంటి విషయం. 38వ శ్లోకం. ధూమేన నాన్రీయతే వాహ్నిర్యదా దర్శో మదేన యదా ఉల్బేన ఆవృత గర్భతదా తేన ఇదం ఆవృతం. చూడండి, రెండవసారి చెప్తున్నాను. ధూమేన ఆవ్రియతే వహ్ని యదా ఆదర్శమలేన చ యదా ఉల్బేన ఆవృత గర్భ తదా తేన ఇదం ఆవృతం. ఏమిటి అంటే, ధూమేన అంటే పొగతో, వహిని అంటే అగ్ని, ఆదర్శ అంటే అద్దం, ఆవ్రియతే అంటే కప్పబడి ఉంటుంది, ఉల్బేన అంటే మాయ, ఆవృత అంటే కప్పబడి ఉంటుంది, ఇదం అంటే ఈ జ్ఞానం, ఆవృతం కప్పబడి ఉంటుంది. అంటే పొగ చేత, మురికి చేత, అద్దం చేత, మాయ చేత గర్భంలో ఉన్నటువంటి శిశువు కప్పబడి ఉన్నట్టు ఈ కామం అనే శత్రువు వలన పుట్టినటువంటి క్రోధం మనలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని కప్పేస్తుంది. ప్రతి జీవిలో ఆత్మజ్యోతి మాదిరిగా వెలుగుతూ ఉంటుంది. జ్యోతిని మాదిరిగానే జ్యోతి ప్రాపంచిక విషయాలతో చేరితే జీవాత్మ, పరమాత్మ వైపు తిరిగితే తన స్వస్వరూప అయినటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాం. ఈ జీవాత్మకి కామము, క్రోధము ఒక పొరలా ఏర్పడి కప్పి ఉంచుతుంది. ఎలాగంటే అద్దం ఉంది, దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనిపించదు. ఆ మురికిని కానీ తుడిచేస్తే అద్దం చక్కగా మన ప్రతిబింబం కనిపిస్తుంది. అలాగే నిప్పు ఉంది, పొగ రావడం మొదలైతే అగ్ని కనిపించదు, ఊదితే మండుతుంది, అప్పుడు పొగ కనిపించదు. ఈ కామము, క్రోధము అనే పొరలు మనకి సృష్టించుకున్నవి, కానీ ఎక్కడ నుంచి రావు ఇవి. ఈ కామము, క్రోధము అనే పొగ మురికి అని పోతే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. అంటే కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానిన నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. కౌంతేయ అంటే అర్జున, అనలేన అంటే అగ్ని లాంటిది, దుష్పురేణ అంటే పూరింపడానికి సాధ్యం కానటువంటిది, కామరూపేణ కామరూపాత్మకమైనటువంటి, నిత్యవైరణ నిత్యవైరి అంటే ఈ కామముచే ఆవృతం కప్పబడి ఉన్నది. అంటే సాధకుల గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే మనం ఆధ్యాత్మిక సాధనతో ఎంత సాధించినా ఈ కామం అనే తన ప్రభావంతో పడగొట్టిన సందర్భాలు చాలా ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటి వలన చాలా జాగ్రత్తగా చెప్పమని మనకు చెప్తున్నారు ఇక్కడ. 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధి రస్య అధిష్టానముచ్యతే ఏతైర్విమోహయిత్యేష జ్ఞానమానృత్య దేహినం. చూడండి, ఇంద్రియాణి మనః బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఏతై విమోహయతి ఏష జ్ఞానం ఆవృత్య దేహినం. ఈ కామం చూసింది, విన్నది, తాకింది, రుచి చూసింది ప్రతిదీ కావాలి అనే తత్వం. అంటే ఈ సన్నివేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ సన్నివేశంతో పోల్చాడు. ఎందుకంటే అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నాడు కాబట్టి అతనికి ఇటువంటి ఉదాహరణ ఇస్తే కానీ బుర్రకి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాడు. అలాగే ఒక రాజును జయించాలంటే ముందు వాడి కోటని వశపరుచుకోవాలి, దాని కోట చుట్టూ స్థావరాలు ఏర్పరచుకోవాలి. ఈ కామం కూడా ఆత్మను జయించడానికి ముందు స్థావరాలు ఏర్పరచుకుంటుంది. ఆ స్థావరాలు ఏవి? ఇంద్రియాలు. అంటే ఆ ఇంద్రియాలు దేనితో కూడి ఉంటుంది? మనస్సు, బుద్ధి. వీటన్నిటికీ నాయకుడు ఎవడు? అహంకారం. ఈ కామం ఎల్లప్పుడూ వీటిని ఆశ్రయించుకుని ఉంటుంది. ఈ కామంలో ముందు ఇంద్రియాలు ఉసిగొలుపుతూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న విషయాలను చూడటం, వినటం, తాకడం, వాసన చూడటం చేస్తూ ఉంటుంది. అవన్నీ నాకు కావాలనే కోరిక కలుగజేస్తూ ఉంటుంది. లోపల ఉన్న మనస్సు ఈ విషయాల్ని అవి కావాలి అనే కోరికలన్నింటినీ ఇది లాగిస్తూ ఉంటుంది. అలా చేస్తూనే ఉంటుంది.
మనం తీరికగా కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలాగా ఏవో పనికిమాలినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, మన తాలూకా ధ్యానాన్ని పడగొడుతూ ఉంటాయి. మనం దేవుడి ముందు కూర్చుని కళ్ళు మూర్చుకుని కూర్చుంటే నిద్ర వెంటనే మనకి ఆవహిస్తూ ఉంటుంది. ఎంత పోనీ ఏదో భగవంతుడి తాలూకు పారాయణ చేద్దామా అనుకుంటే రాత్రి బాగా నిద్ర పడుతుంది, కానీ నిద్ర మాయ కప్పేస్తూ ఉంటుంది. మనకి పారాయణ సరిగ్గా చేయనివ్వకుండా జపం చేద్దామంటే వెంటనే నిద్ర వస్తూ ఉంటుంది. ఇదే మనకి మాయ అనే ఈ బద్ధశత్రువు మనల్ని, మన కర్మని సరిగ్గా చేయనివ్వకుండా అడ్డు పెడుతూ ఉంటుంది. ఇవి 41వ శ్లోకం చూడండి. తస్మాత్ త్వం ఇంద్రియాణి అదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి ఏవం జ్ఞాన విజ్ఞాన నాశనం. అంటే అర్జున, ఇంత పాపభూయిష్టమైన మానవుల్లో ఉన్న జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నాశనం చేసేది అయినటువంటి కామాన్ని జయించాలంటే ఏమిటి చేయాలి అనేది. అంటే మనం ఇంతవరకు కామం అంటే కోరికల గురించి మాట్లాడుకున్నాం. మరి కామాన్ని జయించడానికి మార్గం ఏమిటి అనే విషయం చెప్పమన్నాడు. కామానికి ఆశ్రయం ఇంద్రియాలు కాబట్టి ఇంద్రియాలని కట్టడి చేయాలి, వాటిని నియంత్రించాలి, వాటిని తాడు వేసి గట్టిగా కట్టాలి. ఎందుకంటే ఇంతకుముందు కామానికి మూలం మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అని చెప్పుకున్నాం. మనకు కనపడేది ఇంద్రియాలు. ముందు ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకోవాలి. అంటే కామానికి ఒక ఆసరా తొలగిపోతుంది. తర్వాత మనస్సును నిగ్రహించాలి. ఇంకా కామం ఏమీ చేయదు. ఇంద్రియాలు, మనస్సు మన వశంలో ఉంటే బుద్ధి కూడా మన వశంలోనే ఉంటుంది. అప్పుడు కామం ఒంటరిది అయిపోతుంది, ఏమీ చేయలేకుండా నశించిపోతుంది. కాబట్టి పరమాత్మ ముందుగా ఇంద్రియాలని వశంలో ఉంచుకోమని మనకు చెప్పాడు. అయితే ఈ కామానికి 3 ఆశ్చర్యాలు ఉన్నాయి. ఏమిటి ఆ 3 స్థావరాలు? ముందు నాశనం చేయాలని మొట్టమొదటి స్థావరం శరీరం, అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు అంటే వాటి శక్తులు, చూసే శక్తి, తాకే శక్తి, వినే శక్తి, రుచి, చూసే శక్తి, ఇవి కొంప ముంచేవి. తర్వాత శ్రీలోలత్వం, స్త్రీ సుఖం, దాన్ని చూసే శక్తి, తాకే శక్తి వలన కలుగుతూ ఉంటుంది. శరీరాన్ని నిగ్రహించడం అంటే ఇంద్రియ నిగ్రహం పాటించడం. తర్వాత ఇంద్రియాల ద్వారా లోపలికి వెళ్ళి మనస్సు ఏదైతే చెబుతుందో ఆ విషయాలకన్నీ లొంగిపోవడం. అటువంటి విషయాలకి లోపలికి వెళ్లకుండా నిరోధించగలగడమే మనోనిగ్రహం అంటారు. ఈ రెండింటిని నిగ్రహించగలిగితే బుద్ధి దానంతరదే నిగ్రహించబడుతుంది. ఇవన్నీ ఎందుకు నిగ్రహించాలి అంటే కామానికి స్థావరాలు ఇవి. 42వ శ్లోకం. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్య పరం మనసస్తు పరాబుద్ధి ఏ బుద్ధే పరతస్తు సహా. రెండవసారి, ఇంద్రియాణి పరాణి ఆహు ఇంద్రియేభ్య పరం మనసః తు పరాబుద్ధి యః బుద్ధే పరతు తు సహా. ఇక్కడ మనకేమిటి అంటే ఇంతవరకు కూడా గొప్పదైనటువంటి మనసుతో కట్టడి చేయాలి, ఇంద్రియాలని మనసుతో కట్టడి చేయాలంటే బుద్ధి జోక్యం చేసుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు ఏమిటంటారు అంటే మనల్ని, వాడు ఏదైనా అన్నాడుకో నీ బుద్ధి ఏమిటైందిరా అని అంటారు. అందుకే బుద్ధికి విచక్షణ జ్ఞానం ఉంటుంది. అది మంచి, ఇది చెడు, ఈ రెండింటిని బేరీజు వేసే శక్తి భగవంతుడు బుద్ధి అనేటువంటి పదార్థానికి ఇప్పజెప్పాడు. అందుకే దేహము, రథం, మనస్సు, గుర్రాలు, బుద్ధి సారథి అన్నారు. సారథి గుర్రాన్ని, దాని ద్వారా రథాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించగలడు. ఈ 3 కూడా మాట వినకపోతే ఆత్మజ్ఞానమే ముఖ్యం. ఆత్మజ్ఞానం కలిగితే ఈ 3 మాట వింటాయి. ఇది మరొక విశేషం ఏమిటి అంటే ఒకదానికంటే మరొకటి గొప్పది అని నిరూపించాడు గీతలో మనకి. ఏమిటది? మరొక చిన్న గీస్తే, ఒక గీత ముందు మరొక చిన్న గీత గీస్తే చాలు ఇంకో గీత పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే ముందు గీత పక్కన ఇంకో పెద్ద గీత గీస్తే చాలు ఈ గీత చిన్నదైపోతుంది. కాబట్టి ప్రతిదానికి చిన్న పెద్ద తేడాలు ఉంటాయి. మామూలుగా స్థూల ప్రపంచంలో చిన్నదానికంటే పెద్దది శక్తివంతంగా కనిపిస్తుంది. కానీ స్థూల సూక్ష్మ వస్తువు విషయంలో స్థూల వస్తువు కంటే సూక్ష్మ వస్తువు చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇది మనకి మన కంటి ముందు కనబడే ఫోన్ కన్నా కనబడినటువంటి విద్యుత్తు అంటే ఈ కరెంటు చాలా శక్తివంతమైనది. కానీ కరెంటు లేకపోతే కనబడే ఫ్యాను తిరగదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నలభై 43వ శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మన జహి శత్రుం మహాభాగో కామరూపం దురాసనం
మరొక్కసారి, ఏవం బుద్ధి పరం బుద్ధ్వా సంస్థభ్య ఆత్మానం ఆత్మన జహి శత్రుం మహాభాగో కామరూపం దురాసదం. అంటే ఇక్కడ ఏవం అంటే ఈ విధంగా, ఆత్మానం అంటే మనస్సుని సంస్థభ్య వశపరుచుకుని, దురాసదం దుర్జయమైనటువంటి దుర్నిమిత్తమైనటువంటి కామమనే శత్రువుని నిర్మూలించమని మనకు చెప్పినటువంటిది. అంటే ఇక్కడ నిజానికి దేహానికి, ఇంద్రియానికి, మనస్సుకి, బుద్ధికి, చైతన్యానికి కలిగించేది ఆత్మస్వరూపం. దీనికే ఒక ఉపాయం కూడా ఉంది. ఆత్మ నుండి మనసును, బుద్ధి, శరీరం, చైతన్య శక్తిని గ్రహిస్తూ ఉంటాయి. ఒక ఉపాయం ఏంటి? మనకి ఆత్మకి అనుసంధానం చేస్తే, మనస్సుని ఆత్మకు అనుసంధానం చేస్తే చాలు, ఇంద్రియాలు నిర్వీర్యం అయిపోతాయి, కామం దానంతటదే నశించిపోతుంది. అంటే చాలా పొడవుగా ఉన్నటువంటి రైలు ఏమి చేసినా ఆగదు, దానికి చిన్న బ్రేక్ వేస్తే ఆగిపోతుంది. అలాగే బలవంతమైనటువంటి కామం, ఇంద్రియాలు, మనస్సు కేవలం ఆత్మజ్ఞానం, తాత్విక జ్ఞానం అనే బ్రేక్ వేస్తే వాటంతట అవే ఆగిపోతాయి. ఒక్కొక్క ఇంద్రియాన్ని అదుపు చేసే కంటే, లేక మనసును అదుపు చేసే కంటే, అన్నిటికంటే శక్తివంతమైనటువంటి పరమైన ఆత్మజ్ఞానం సంపాదిస్తే చాలు. ఇది ఇక్కడికి